సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అవుతున్న ముఖ్యమైన వార్తల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. 22,776 ఖాళీలకు గాను 16,347 పోస్టుల భర్తీ. ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. రొటీన్ సబ్జెక్ట్ అసలు సినిమాలో నిద్ర వచ్చేస్తాను, కూర్చోండి, ఏం లేదు సినిమా. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే రాష్ట్రంలో 22,776 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు గాను 16,347 పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో శుక్రవారం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పలు అంశాలపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. టెట్ పరీక్షల నిర్వహణ అనంతరం వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుందన్నారు. నోటిఫికేషన్ జారీకి ముందే న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించామని చెప్పారు. సీనియారిటీ లిస్టులో తప్పులుంటే డిఈఓ వద్ద వాటిని సరిచూసుకునే వెసులుబాటు ఉపాధ్యాయులకు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని కేటగిరీలు కలిపి 22,776 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇది దీనికి సంబంధించిన సమాచారం సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ప్రజెంట్. రిజర్వేషన్లపై రిపోర్ట్ రాగానే డిఎస్సి నోటిఫికేషన్ మంత్రి లోకేష్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. అంటే మార్చి నెలలోనే నోటిఫికేషన్ ఇస్తామని కరాఖండిగా ప్రకటనలు చేసింది. కేవలం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కోసమేనా అని డిఎస్సి అభ్యర్థులందరూ విద్యాశాఖ మంత్రి గారిని నేరుగా ప్రశ్నిస్తున్నారు. సమాధానం ఇవ్వాలి. రిజర్వేషన్లపై రిపోర్ట్ రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ మరొకసారి స్పష్టం చేశారు. 16,347 పోస్టుల భర్తీ చేయనున్నామన్నారు. రిజర్వేషన్ల ఖరారు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని, కమిషన్ నుంచి రిపోర్ట్ రాగానే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా కేసులు అయ్యేవి. గతంలో దాఖలైన కేసులపై కస్టడీ చేస్తున్నాం. అభ్యంతరాలు లేని నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ పనుల్లో కనిపించలేదు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి ఆన్లైన్ కోచింగ్కి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితా గారు ఇక్కడ ఒక ప్రకటన అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేయొచ్చు. ఈ ఆన్లైన్ కోచింగ్ లక్షలాది మంది అభ్యర్థులకు ఉపయోగపడాలంటే మన యూట్యూబ్ ఛానల్ వేదిక ప్రసారం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా లక్షలాది మంది ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ మంత్రి గారికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ని మెసేజ్ రూపంలో చాలాసార్లు అఫీషియల్ అకౌంట్స్కి చేసినప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. మంత్రి గారు ఆన్లైన్ కోచింగ్ అని చెప్పేసి ప్రకటనలు చేయడం కాదు, దాన్ని ఏ రూపంలో జనాల్లోకి తీసుకువెళ్తే ఎక్కువ మందికి యూజ్ అవుతుందనే వివరాలపై కూడా మీరు ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఆన్లైన్ క్లాసులు అనేవి మన యూట్యూబ్ ఛానల్ వేదికగా ప్రసారం చేయగలిగిన రోజు ఖచ్చితంగా లక్షలాది మంది యూజ్ చేసుకుంటారు. కాస్త మీరు ఈ అంశంపై కూడా స్పందిస్తే చాలా బాగుంటుంది. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి పంచాయతీకో మోడల్ స్కూల్ అంటూ వేరే న్యూస్ ఆర్టికల్ కూడా పబ్లిష్ అయి ఉంది. సేమ్ మనం ఆల్రెడీ ఏదైతే చూసామో దానికి సంబంధించి ఇక్కడ మళ్ళీ ఆర్టికల్లో పబ్లిష్ చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా డిఎస్సి నోటిఫికేషన్ అనే మాటను మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కార్యాచరణ రూపంలో అమలు అవుతుందనేది చూడాలి. మార్చిలోనే డిఎస్సి నోటిఫికేషన్ అనే ప్రకటనని విద్యాశాఖ మంత్రి చిత్తశుద్ధిగా నిలబెట్టుకోవాల్సిన సమయం ఇది. ఈ నెలాఖరులోగా డిఎస్సి నోటిఫికేషన్ అంటూ సెపరేట్గా వేరే ఆర్టికల్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. నెలాఖరుకు డిఎస్సి నోటిఫికేషన్, ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరు నాటికి 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. వన్ మ్యాన్ కమిషన్ కూడా వేయడంతో కొంత జాప్యం జరుగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మాట్లాడిందే మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అదే మనకి ఇక్కడ ఆర్టికల్ రూపంలో పబ్లిష్ అవుతుంది, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి పోస్టులు 27,000, దాచి ఉంచినవి 11,000 అంటూ కూడా సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కూడా ఇటువంటి ఆర్టికల్స్ అనేవి పబ్లిష్ చేసి ఉంటే చాలా బాగుండేది. మనకి ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే 16,347 ఖాళీలకు సంబంధించి ఆల్రెడీ తొలి సంతకం జరిగిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మిగిలిన పోస్టులకు సంబంధించి కూడా ఖాళీల అంశాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రస్తావించడం జరిగింది. మొత్తం అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలు టీచింగ్ పోస్టులు అనేవి 27,000 అని చెప్పేసి శాసనసభలో కూడా విద్యాశాఖ మంత్రి స్పందించడం జరిగింది. ఓకే గైస్, ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ఈ నెలాఖరులోగా డిఎస్సి నోటిఫికేషన్ అంటూ కూడా విద్యాశాఖ మంత్రి అయితే ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ప్రకటనలు గాలి ప్రకటనల కింద మిగిలిపోకుండా కార్యాచరణ రూపంలో అమలు అవ్వాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందంటే తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది.
మార్చి నెల దాటుతుందంటే మాత్రం డిఎస్సి నోటిఫికేషన్ మార్చి నెల దాటుతుందంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా పార్ట్ టైం వర్క్స్పై కూడా ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. పార్ట్ టైం వర్క్ చేసుకోవడం, చదువుకోవడం రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సమయం వచ్చేస్తుంది. లక్షల రూపాయల అభ్యర్థులు ఇప్పటికే కోచింగ్లపై వెచ్చించున్నారు. ఇంకా జాప్యం జరుపుకుంటూ పోతుందంటే తప్పనిసరిగా పార్ట్ టైం వర్క్స్ ఏ అందుబాటులో ఉంటే పార్ట్ టైం వర్క్స్ లేదా పార్ట్ టైం జాబ్స్ ఏ ఉన్నా సరే వదిలిపెట్టకుండా ఒక 4 నుంచి 6 గంటలు కష్టపడి మిగిలిన సమయాన్ని డిఎస్సి ప్రిపరేషన్కి కేటాయించండి. ఎందుకంటే ఏళ్ల తరబడి గెంటుకొస్తూనే ఉన్నారు. ఎన్నికల లబ్ధి కోసం అడవిడి ప్రకటనలు తప్ప కార్యాచరణ రూపంలో అమలయ్యేది మాత్రం రాజకీయ లబ్ధి ప్రకటనలే వస్తూ ఉన్నాయి. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నోటిఫికేషన్ మార్చ్ లోపు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే, లేదంటే విద్యాశాఖ మంత్రిపై డిఎస్సి అభ్యర్థులు మండిపడే పరిస్థితి వస్తుంది.